నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ అవినీతి ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న సైదులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికాడు. మండలంలోని కాంట్రాక్టర్ హరీష్ ఫైళ్ల సంతకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇక దీంతో ఏసీబీ అధికారులు నేరుగా విద్యుత్ కార్యాలయానికి వచ్చి 50,000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఏడీఈ సైదులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కానీ యాంటీసీడెంట్ కానీ అంత బాగా లేవు అని కరప్షన్ యాక్టివిటీస్లో చేస్తున్నట్టు తెలిసింది. ఆ కంప్లైంట్ కాంట్రాక్టర్ని పిలిచి లోపల బిల్లులో అన్నీ చూసిన తర్వాత ఆ 30,000 ఆయన తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మా పార్టీని చూసి పారిపోవడానికి ట్రై చేశాడు. అటు కొద్ది డిస్టెన్స్లో మా పార్టీ ఆయన్ని పట్టుకొని క్యాచ్ చేసి ఈ ఆఫీస్కు తీసుకొని రావడం జరిగింది. మేము కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్న ఎవరైతే కంప్లైంట్ 30,000 ఇచ్చారో అవి రికవరీ చేశాము. అతని హ్యాండ్స్ కెమికల్ టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. కస్టడీలోకి తీసుకొని ఈ ఆఫీసర్ రికార్డ్స్ చేశాము. రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్కు ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. అదేవిధంగా ఇతని ఇల్లు ఉంది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో, ఆ ఇంటి పైన కూడా సెర్చ్ చేస్తాము. ఏదైనా అక్రమ ఆస్తులు ఏమైనా వస్తే ఆ కేసు కూడా చేస్తాము. ఈ సైదులు గారు రెప్యుటేషన్ కానీ యాంటీసీడెంట్ కానీ అంత బాగా లేవు అని కరప్షన్ యాక్టివిటీస్లో చేస్తున్నట్టు తెలిసింది. ఆ కంప్లైంట్ కాంట్రాక్టర్ని పిలిచి లోపల బిల్లులో అన్నీ చూసిన తర్వాత ఆ 30,000 ఆయన తీసుకున్న తర్వాత బయటకు వచ్చి మా పార్టీని చూసి పారిపోవడానికి ఇక విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న సైదులు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికినట్లుగా తెలుస్తోంది. ఫైళ్ల సంతకాల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రైట్ భవాని, నల్గొండ జిల్లా దేవరకొండ విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకు చిక్కింది. దేవరకొండలో విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి ఏదైతే ఏడీఓగా పనిచేసినటువంటి సైదులు ఎవరైతే ఉన్నారో ఈయన 50,000 లంచం తీసుకుంటుండగా కూడా నేరుగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే సదరు ఉద్యోగి కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నటువంటి హరీష్ అనే వ్యక్తి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్లపై సంతకాలు చేయాలంటూ కూడా తనను అడిగినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే హరీష్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ సైదులు ఉన్నారో ఈ సైదులు హరీష్ ని డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ ఇష్యూ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ సైదులు ఎవరైతే ఉన్నారో ఏడీగా పనిచేసినటువంటి సైదులు ఎవరైతే ఉన్నారో పలు అవినీతి అక్రమాలకు కూడా పాల్పడుతున్నట్టు ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు అయితే ఇప్పటికీ ఉన్నటువంటి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్ ఈ ఫిర్యాదు మేరకు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా అక్కడికి అధికారులు ఏసీబీ అధికారులు నేరుగా అక్కడికి వచ్చి పట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా సైదులు పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అతని దగ్గర 50,000 రూపాయలు ఏసీబీ అధికారులు పట్టుబడ్డట్టు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అతని పైన దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కల్పిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.